మంచోళ్లకు ఎందుకు మంచి జరగదు? దీనికి 3 రకాల సమాధానాలు ఉన్నాయి. మంచి అంటే ఏంటనేది మొదటిది. ఈ భూమిపై మంచి జరగాల లేక దేవుడి అనుగ్రహం కావాలా అనేది రెండవది. ఈరోజు మంచిగా ఉన్నవాడు గతంలో చెడ్డవాడిగా ఉంటాడనేది మూడవది. జన్మ జన్మ కృతం పాపం. అలాగే జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా ఏదో ఒక రోజు ఫలిస్తాయి. ఇది ధర్మరాజుకు కృష్ణుడు ఉపదేశం చేసినప్పుడు చెప్పాడు. ఈరోజు దుర్యోధనుడు ఇంత సుఖంగా ఉన్నాడంటే ఏదో ఒక కాలంలో అతడు ధర్మం చేసి ఉంటాడు. ఇప్పుడు అధర్మంగా ఉంటున్నాడు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక పిల్లాడు పాఠశాలలో ఉంటే మంచివాడుగా ఉంటాడు. అదే కాలేజీలో చేరాక చెడిపోతాడు. తరువాత ఉన్నత చదువుల్లోకి వెళితే మళ్ళీ మంచిగా మారుతాడు. ఇది కాలచక్రం. వాటి ఫలితాలు అతడికి లభిస్తూనే ఉంటాయి. మా గురువుకు ఒక శిష్యురాలు ఉండేవారు. తులసమ్మ తన పేరు. ఆమెకు చిన్న వయసులోనే వివాహమయ్యి కొద్ది కాలానికే వైధవ్యం పొంది మా గురువు దర్శనం చేసుకున్నారు. అప్పుడు మా గురువు చిదాకాశ గీత అనే బ్రహ్మజ్ఞాన పుస్తకాన్ని రాయించారు. ఆమెకు జ్ఞానం సిద్ధించాక తన గత జన్మ గురించి రాశారు. ఒక గీతం రాశారు మరాఠీలో. అందులో ఇలా రాశారు: గత జన్మలో నేను పులిగా పుట్టాను. ఆ క్రమంలో ఒకరోజు వేటకు వచ్చిన రాజును చంపాను. ఆకలి లేకపోయినా జింకను చంపాను. జింక చచ్చాక దాని పొట్ట నుంచి 4 పిల్లలు బయటకు వచ్చి చచ్చిపోయాయి. అప్పుడు నేను ఒక యోగిని దర్శించాను, అంటే దత్తాత్రేయుడిని. దాని ఫలితంగా ఈ జన్మలో ఇక్కడ పుట్టాను. గతంలో గురువు దృష్టి పడిన కారణంగా నిత్యానంద గురువు దర్శనం జరిగి ఉపదేశం అయ్యింది. గత జన్మలో నేను చేసిన పాపాల ఫలితంగా నేను ఒక రాజును చంపి పులిగా ఉన్నప్పుడు తన భార్య వైధవ్యం పొందిన ఫలితం. నేను చిన్న వయసులోనే వివాహం చేసుకొని వైధవ్యం పొందాల్సి వచ్చింది. తులసమ్మకు పుట్టిన 4 పిల్లలు చనిపోతారు తన ముందే. గతంలో 4 జింక పిల్లలు విలవిల్లాడి చచ్చిపోయిన ఫలితం ఆ 4 పిల్లలు నా పిల్లలుగా పుట్టి దుఃఖం మిగిల్చి వెళ్ళాయి. నేను ఏ రాజునైతే చంపానో అతడు ఈ జన్మలో నాకు భర్తగా వచ్చి వైధవ్యం పొందేలా చేశాడు. నాకు ఏ గురువు దృష్టి చివరి రోజుల్లో కలిగిందో అంత్య ఫలితంగా ఈరోజు ఈ గురువు ఉపదేశం చేశారు. అర్థమేంటి ఇందులో? ఆమె గత జన్మలో చేసిన అన్నింటి ఫలితాలు ఈ జన్మలో దక్కాయి. నిన్న తిన్న ఆహారం శరీరంలో రక్తం, మాంసం, ఎముకల్లోకి చేరడం ఎంత సత్యమో మనం చేసిన అన్ని కర్మల ఫలితాలు ఈరోజు లభిస్తాయి. ఒకటే రోజు ఎవరికీ మధుమేహం రాదు. అతడి గత ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వస్తుంది. అలాగే మనం అనుకుంటాము నేను చాలా మంచోడినని, అయినా నాకు ఎందుకు చెడు జరుగుతోందని. నిన్నటిది లెక్క ఉంది, మొన్నటిది లెక్క ఉంది. పెద్ద రోగాలకు గత చికిత్స ప్రక్రియ తీసుకుంటాడు. కేవలం ఒక్కరోజు చికిత్స ప్రక్రియ తీసుకోడు. ఆ ఒక్కరోజు నుంచి మరొక రోజుకు మధ్య ఒక చీకటి వచ్చి వెళుతుంది, గాఢ చీకటి. అది నిద్ర. దాన్ని దిన ప్రళయం లేదా నిత్య ప్రళయం అంటాము. ప్రళయాల్లో 3 ప్రళయాలున్నాయి. ఒకటి నిత్య ప్రళయం, అంటే ఈరోజు రేపు మధ్యలో ఉండే మహారాత్రి. మహాప్రళయం అంటే మొత్తం సృష్టి లయం అవడం. కల్ప ప్రళయం, ఒక కల్ప ముగిశాక. కల్ప అంటే 4 యుగాలు. 4 యుగాలు ముగిశాక వచ్చే ప్రళయం. సో మన మెదడులో ఈ ప్రశ్న వస్తే ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవాలి.